ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. సర్వసాధారణంగా చాలామంది సిద్ధాంతులు ఏం అడుగుతారంటే, ఏమండి నా పేరు సూర్యనారాయణ లేకపోతే రామారావు, నాకు ఏ దిక్కు కలిసి వస్తుంది అంటారు. నిజానికి ఈ అడిగే విధానమే కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సర్వసాధారణంగా వాస్తులు ఏం చెప్తారంటే తూర్పు సింహద్వారం కానీ దక్షిణ సింహద్వారం కానీ నప్పుతుంది అని అంటారు. అయితే అది ఒకటి సరిపోదు. ఉదాహరణకి ఈ సూర్యనారాయణ అనేటువంటి వ్యక్తికి రవి తులలో ఉన్నాడు అనుకోండి, జాతకరీత్యా అతను తూర్పు సింహద్వార గృహం కట్టుకున్నప్పటికీ కూడా అతనికి పెద్దగా యోగించదు. కారణం ఏంటంటే తూర్పు దిశకి అధిపతి సూర్యుడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ తూర్పు సింహద్వారం పెట్టి కట్టుకున్నాడో అది కలిసి రాదనమాట. ఎందుకో తెలియదు అని కంగారు పడతాడు పాపం. అసలు రహస్యం ఇది. అతని జాతకంలో సూర్యుడు నీచిపట్టాడనమాట. సూర్యుడు నీచిపట్టిన శత్రుక్షేత్రంలో ఉన్న ఆ యొక్క సింహద్వార గృహం అతనికి పెద్దగా యోగించదు. ఇది తెలుసుకుంటే మనకి చాలా విధాల లాభిస్తుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దిక్కు ఉంటుంది. అది ఏమిటనేది చెప్తా. ఇప్పుడు ఈ సూర్యుడు అనేటువంటిది ఒక వైష్ణవ గ్రహం, అంటే విష్ణు సంభూతమైనటువంటి గ్రహం. దీంట్లోనే పురుష గ్రహము స్త్రీ గ్రహం అని కూడా ఉంటాయి. ఈ పురుష గ్రహం మూలంగా సూర్యుడు తూర్పు దిశకి అధిపతి అయ్యాడు. కాబట్టి వాళ్ళ జాతకంలో పేరు ఒకటి సరిపోదు. సుబ్బారావు సూర్యరావు అని పేరు ఉన్నంత మాత్రం చేత తూర్పు సింహద్వారం కలిసి రాదు. వాళ్ళ జాతకంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు, కనీసం సమక్షేత్రంలో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి తూర్పు దిశ యోగిస్తుంది. అలాగే చంద్రుడు వైష్ణవ గ్రహం, స్త్రీ గ్రహం. ఈ గ్రహాలు అనేటువంటిది పురుష గ్రహమా స్త్రీ గ్రహమా అనేటువంటి విషయం ఎందుకు పనికొస్తుంటే ప్రశ్న శాస్త్రంలో పనికొస్తుంది. అంటే ఉదాహరణకి చంద్రుడు సమాధానంగా వచ్చాడనుకోండి, వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు ఈ దైవజ్ఞుడికి ఒక స్త్రీ ఆ వస్తువుని తీసింది, దీనికి కారణం స్త్రీ అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తారనమాట. ఈ చంద్రుడు వాయువ్య దిశకి అధిపతి. వాయువ్యంలో గుమ్మం పెట్టి కట్టుకుంటున్నప్పుడు, అంటే ఉదాహరణగా ఏం చేస్తారు, పశ్చిమ వాయువ్యంలో గుమ్మం పెడతారు, అంతేగాని పశ్చిమ నైరుతిలో పెట్టకూడదు. అట్లాగే ఉత్తర వాయువ్యంలో కూడా గుమ్మం పెట్టకూడదు, సింహద్వారం పెట్టకూడదు. ఈ దిశకి అధిపతి చంద్రుడు. అలాగే కుజుడు వైష్ణవ గ్రహం, పురుష గ్రహం, దక్షిణ దిశకి అధిపతి. అందుకే మీకు చూడండి, దక్షిణ సింహద్వారం ఎవరైనా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ జాతకంలో కనుక కుజుడు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందన్నమాట. చాలామంది అనుకుంటారు దక్షిణ దిశ బ్యాడ్ అనుకుంటారు, కానీ కాదు. దక్షిణ దిశ అద్భుతమైనటువంటి దిశ. అది కలిసి వచ్చిందంటే మాత్రం ఈ కుజుడు ఏ విధంగా అభివృద్ధి కారకుడో అదేవిధంగా కొన్ని పద్ధతుల్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తాడనమాట. నెక్స్ట్ బుధుడు. ఇది శైవ గ్రహం అంటారు దీన్ని. ఇది నపుంసక గ్రహం. బుధుడు నపుంసక గ్రహం అన్నమాట. ఇది మనకి కొన్నిట్లో ప్రశ్న శాస్త్రంలోనూ జాతకాల్లోనూ పనికొస్తుంది. ఇప్పుడు దాని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు, ఇంకొకసారి చెప్పుకుందాం. ఈ బుధుడు ఉత్తర దిశకి అధిపతి. వాడి జాతకంలో బుధుడు బాగున్నాడంటే ఉత్తర దిశలో గుమ్మం పెట్టుకుంటే బాగుంటుంది. కేవలం పేరును బట్టి కాకుండా అతని జాతకంలో బుధుడు బాగున్నప్పుడు ఉత్తర దిశకి అధిపతి అనమాట. అలాగే గురువు. ఈ గురువుని కూడా వైష్ణవ గ్రహంగా చెప్తారు. ఇది కూడా పురుష గ్రహమే. ఈ గురువుకి ఈశాన్య దిశకి అధిపతి. అంటే తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ సింహద్వారం పెట్టుకోమని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా వాళ్ళ జాతకంలో గురుడు ఏ నీచ పట్టడం శత్రుక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి, అటువంటి వాళ్ళకి తూర్పు ఈశాన్యంలో గుమ్మం ఉన్నా ఉత్తర ఈశాన్యంలో గుమ్మం ఉన్నా అంతంత మాత్రంగానే ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు. ఇది శైవగ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం అన్నమాట. ఈయన ఆగ్నేయ దిశకి అధిపతి. అంటే దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం పెట్టుకుంటారు, సింహద్వారం పెడతారు దక్షిణ దిశ వాళ్ళు. అప్పుడు దక్షిణాగ్నేయంలో గుమ్మం పెద్దగా కలిసి రాదనమాట. శుక్రుడు బాగా ఉన్నట్లయితేనే ఈ దక్షిణ ఆగ్నేయంలో గుమ్మం పెట్టుకున్నటువంటి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అంటే ఏదో నడుస్తుంది, వేరే సంగతి అని వేరే కాదు, అలా కాదు కదా. ఎవరైనా జీవితంలో అభివృద్ధిలో ఉండాలనుకుంటారు, కానీ ఏదో ఈ పూటకన్నా దొరికితే చాలనుకోడు కదా ఎవడను. అంచేది ఏంటంటే అటువంటి వాళ్ళందరూ కూడా శుక్రుడు బాగా ఉన్నవాళ్ళే
ఆగ్నేయ దిశలో గుమ్మం పెట్టుకోవాలి. అలాగే శని కూడా శైవగ్రహం, శివసంభూతం అనమాట, పురుషగ్రహం, పశ్చిమ దిశకి అధిపతి అయిన. అంటే శనీశ్వరుడు బాగా ఉన్నటువంటి వాళ్ళు పడమర సింహద్వార గృహంలో ఉంటే యోగిస్తుంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఏలిన నాటి శని జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పడమర దిశ కలిసి రాదు. మీరు ఎక్కడైనా గమనించండి, అటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఆ గుమ్మం మూసేసి ఇంకో చోట నుంచి మసలడం కానీ అది ఇల్లు మారడం కానీ చేస్తే మంచిది. నెక్స్ట్ రాహువు. ఈ రాహువు శైవగ్రహం, పురుషగ్రహం, సర్పగ్రహం కూడా. ఈయన నైరుతి దిశకి అధిపతి. నైరుతిలో ఎవడో గుమ్మం పెట్టుకోడు అసలు, కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇంకా తర్వాత కేతువు కూడా వైష్ణవ గ్రహం, పురుషగ్రహం, సర్పగ్రహం. ఈయన ఈశాన్య దిశకి అధిపతి. అందుకే మీకు ఈశాన్యం పెరగాలి అంటారు కదా. మనకి దిక్కులు 8, కానీ ఈ కేతువుని తీసుకెళ్ళి ఏం చేశారు, చాలా మోక్షాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఈయన తీసుకెళ్ళి ఈశాన్య దిశలో పెట్టారనమాట. అంటే 2 గ్రహాలు ఉంటాయి అక్కడ. కాబట్టి గురుడు పక్కన ఈ కేతువు కూడా ఉంటాడు. గురుడు ఎంత గొప్పవాడో కేతువు కూడా అంత గొప్పవాడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు అనమాట. కాబట్టి కొద్దిగా ఒకే సీట్లో, బస్సులో ఒకే సీట్ ఉంటే అది అడ్జస్ట్ అవుతుంటారు చూసారా, ఇద్దరికి సుఖం ఉండదు. అంచేదంటే ఆ 2 దిశలు కూడా ఆ దిశని, ఈశాన్య దిశని వీళ్ళిద్దరు కూడా సర్దుకున్నారనమాట. కాబట్టి జాతకంలో ఎప్పుడైనా సరే మన జాతకంలో ఏ గ్రహం బాగుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దిక్కు మనకి బాగా కలిసి వస్తుంది. అంతేగాని ఏదో పేరుని బట్టి ఒకటే సరిపోదు. పేరుని బట్టి చూస్తారు వాస్తు ప్రకారం, కానీ అలా చూసినప్పుడు సిద్ధాంతులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ జాతకంలో కరెక్ట్గా ఆ గ్రహం బాగుందా లేదా అన్నది కూడా చూసి అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ సింహద్వార నిర్ణయం చేయాలి. అలా చేస్తే ఆ గృహంలో ఉన్నందుకు ఆ యజమానికి పుత్రపౌత్రాభివృద్ధిగా, వ్యాపారం అన్ని రకాలుగా బాగుండి చాలా భోగదాయకమైనటువంటి సుఖ సౌఖ్యాలతోటి జీవితం వెలసిల్లుతుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.